కరోనా వైరస్ ఎట్లా రూపం మార్చుకుంటుందో దొంగలు కూడా గట్లనే రూపం మార్చుకొని దొంగతనాలు చేస్తాండ్రు. మందిలో కలిసిపోయి మోకా చూసుకొని మత్పరించి మంచిగా కొట్టేస్తాండ్రు. ఒక ఆడినైతే దొంగ మొక్కపోళ్ళు ఫోన్ కొట్టేసిన తీరు చూస్తే ఎంత దేడుషార్గాలు ఉన్నారు అంటారు పక్కా. మంచిగా చూడురి, ఇది నాగర్ కర్నూలు కాడున్న ఒక వైన్ షాపు. మందు కొనేటోళ్ళు కొనకపోతున్నారు. ఇంతలో నేను జబ్బాకు బ్యాగ్ వేసుకొని ఈ కర్రగీతలు అంగోడు ఒకడు వచ్చిండు కదా, బార్ షాపుల బల్ల చుట్టూ పిల్లి తిరిగినట్టు ఆడదాన్ని అటు ఇటు తిరుగుతున్నాడు. మంచిగా చూడురి వాడిని. కొద్దిసేపు అయినాక వీని సాయితకు ఆస్మాన్ రంగు టీషర్ట్ వేసుకున్న ఇంకోడు వచ్చిండు. నల్ల గీతలు అంగోడు వానికి 10 రూపాయలు నోటు ఇచ్చిండు. ఇక వైన్స్ ముంగట నిలబడి తెల్లంగా వేసుకొని మంది కొంటున్నాడు కదా ఒక పెద్ద ఆయన. ఇక ఆయన పక్క పొంటే పోయిర్రు ఇద్దరు. ఆ 10 రూపాయల నోటు ఆడ పడేసిరు. అన్న 10 రూపాయల నోటు కింద పడ్డదే, నీదేనా అని అంటే నాదే నాదే అని ఆయన వంగి తీసుకున్నాడు. కథం ఇక బద్మాషోడు చేతిలో కవర్ అడ్డం పెట్టిండు, ఆయన జేబులో చేయి పెట్టిండు, ఫోన్ బయటకు గుంజిండు, లోపల పెట్టుకున్నారు. ఇద్దరు ఆడికెళ్ళి ఏం నేరనట్టు పిల్లి జారుకున్నట్టు జారుకున్నారు. ఫోన్ కొట్టేస్తేందుకు 30 సెకండ్లు కూడా పట్టలే, అవి గంత రప్పున కొట్టేసిరు. ఇక వాళ్ళు ఫోన్ తీసుకొని పోయినాక అన్న జేబులు ఉతుక్కున్నాడు కానీ అనుమానం రాలే. మందు కొనుక్కొని జర ముంగట్టుకు వచ్చినాక జేబులో చూసుకుంటే ఏమున్నది, ఫోన్ కనవాలే. అయ్యయ్యో ఇప్పటిదాకా ఫోన్ జేబుల్నే ఉండే ఏడవా అని వైన్ షాప్ వాళ్ళ సీసీ కెమెరాలల్లో చూసి చెప్పరా అన్న అంటే జర పుణ్యం ఉంటుందని బదిలాడిరట. ఇక వాళ్ళు సీసీ కెమెరాలను రివర్స్ కొట్టి చూస్తే ఈ దొంగ బద్మాషోల భాగోతం బయటపడ్డది. 10 రూపాయల నోటు కింద పడేసి 10-20 వేల ఇల్వ కల్లా ఫోన్కు పొతం పెట్టిర్రు. ఎక్కడున్నా సరే ఎవడన్నా వచ్చి గిట్లనే మత్పరిస్తే పుస నమ్మి నాదే అని తీసుకోకూరి, వెనక ముందు చూసుకొని మెదలాలి.